బీన్యూస్ ఛానల్ స్వాగతం. విశాఖ జిల్లా కొత్తగాజువాక. విశాఖ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల్లో ముఖ్యంగా అధిక సంఖ్యలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 68.5% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ముగిశాక ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ వద్దకు బస్సులు తరలిస్తున్న ఈవీఎంలో ఇరు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకున్నారు. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తమ సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పలు ప్రాంతాల్లో పోలింగ్ బూతుల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో గంటల సమయం పట్టిన ఓటర్లు వేచి ఉన్నారు. సెక్టర్ 19 సెక్టర్ ఆఫీసర్ శశికళ మాట్లాడుతూ ఈసారి ప్రజల్లో ఓటు హక్కుపై చాలా అవగాహన వచ్చింది. ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఎంతో ఓపికగా పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఈ రోజు నా పోలింగ్ బూత్ పరిధిలో 65 నుంచి 75% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. నమస్కారం అండి. నా పేరు శశికళ. నేను సెక్టర్ 19 సెక్టర్ ఆఫీసరు గాజువాక కాన్స్టిట్యున్సీకి. నా పరిధిలో 17 పోలింగ్ బూత్లు ఉన్నాయండి. ఇందులో కూడా ఏంటంటే ఒక 12 పోలింగ్ బూత్ల వరకు పోలింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నాకు ఇచ్చిన ఏరియాస్ ఏంటంటే ITI పెద్దగంట్యాడ, తర్వాత కాకతీయ, తర్వాత విశాఖ స్కూల్ అవన్నీ కూడా ఇచ్చున్నారు. ఈ చాలా ఏంటంటే ఈసారి చాలా పీపుల్లో చాలా అవేర్నెస్ వచ్చి యూత్ అందరూ కూడా చాలా అవగాహనతో ఓటింగ్కి చాలా ఉత్సాహంగా వచ్చారు. అంటే ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఎల్డర్లీ పర్సన్స్ 85%, ఇంకా అంటే 85+ ఏజ్ వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఇచ్చున్నాము. ఇంకా కొంతమంది ఇంకొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా ఓపిక్గా వచ్చి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఓటు వేశారు. దాంతోపాటు యూత్ కూడా బాగా ఈసారి ఎలక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీనివల్ల ఏంటంటే మాకు 65 to 65 నుంచి 70% వరకు మాకు పోలింగ్ అయిందండి. ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇంకా కొంచెం పోలింగ్ కొనసాగుతుందండి. అది థ్యాంక్ యూ సార్. ఒక 2 to 3% యాడ్ అవ్వడానికి అవకాశం ఉన్నది సార్. ఒక 73% అవడానికి అవకాశం ఉన్నది సార్. మేబీ క్లోజింగ్ ఎంత టైం పట్టొచ్చండి? క్లోజింగ్ ఒక ½ అవర్ పట్టదు సార్. ఒక అరగంటలో క్లోజింగ్ పూర్తయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ½ అవర్ తర్వాత వీళ్ళందరినీ మనకి ఇప్పుడు టైం ఎంత అయింది సార్? ఇప్పుడు అయింది కదండి. ఒక 9 కల్లా మనం స్టార్ట్ అవుతాం సార్. ఒక మనం 10 కల్లా అక్కడ రీచ్ అవుతాము. ఇవన్నీ వాళ్ళ సబ్మిషన్స్ అన్నిటికి కూడా ఒక 1 అవర్ పట్టచ్చు. అంటే ఇంచుమించు ఒక 11 వాళ్ళకల్లా క్లోజ్ అవుతుందండి. 11 o'clock వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, 17 ఇచ్చారు. వాళ్ళందరూ సబ్మిషన్స్ అయ్యే పాటికి చాలా టైం పడుతుంది.
11 o'clock. మేడం మరి స్ట్రాంగ్ రూమ్ సెక్యూర్ పరంగా ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఏమైనా ఐడియా ఉందా మీకు? అది అన్ని ఆర్ఓ గారి పరిధిలో ఉంటాయండి. అంటే నాకు సెక్టర్ ఆఫీసర్, నేను పోలింగ్ స్టేషన్స్ వరకు ఎమ్యూనిటీస్ అన్ని కూడా చెక్ చేయడము, వాళ్ళకి సదుపాయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందు నుంచి కూడా చూసుకొని వాళ్ళకి సమకూర్చడం వరకు నా డ్యూటీ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడే ఓటు వేశాను. ఈరోజు అక్కడ ఓటింగ్ సరళి చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి. నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నదే మాకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంకి వస్తుంది, ఇక్కడ మేము గెలబోతున్నామని, నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా కసితో, నీకు మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో, ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని. ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని అందరూ కూడా నిరసిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు. ఈరోజు ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు. వాళ్ళు రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు, దాన్ని అన్ని 5 సంవత్సరాలుగా దిగమింగుకుంటూ వచ్చారు. ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందని. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది. మేము ఇక్కడ గెలవబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి. ఇక్కడ బూతుల దగ్గరికి వచ్చిన తర్వాత మేము తెల్లవారి నుంచి కూడా బూతులన్నీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం 100% మార్పు వైపే చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓటర్ చైతన్యం బాగుంది ఈసారి చెప్పాలంటే. నిజంగా 2014 చూశాను నేను, 2009 చూశాను, 2014 చూశాను, 2019 చూశాను. ఇది 4వ ఎలక్షన్. ఈ 3 అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నిటికంటే చాలా భిన్నంగా జరుగుతుంది. భిన్నంగా అంటే ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్ బాగా లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ 200, 300 వచ్చి చేస్తున్నట్టు. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. నిన్న కూడా మీరు చూసే ఉంటారు, మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అనిపిస్తుంది. కొత్తగా